ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే భగవద్గీతలో సంఖ్యాయోగం 22వ శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు: ఈ దేహంలో చిక్కుకున్న దేహి ఏం చేస్తుంది? వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నర అపరాణి. మనిషి ఎప్పుడైనా కానీ పాత వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని ధరించిన రీతిలో తథా అదేవిధంగా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, జీర్ణించిపోయిన శరీరాన్ని వదిలి అన్యాన్ని సంయాతి, ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. దేహి అంటే ఆత్మ. దేహం అనే తొడుగును వదిలివేసి కొత్త శరీరాన్ని తీసుకుని మోక్షం అంటే పరిపూర్ణత సిద్ధించే వరకు ఈ విధంగా దేహాలను ధరిస్తూనే ఉంటుంది. వేదాంతంలో మరణానికి సంబంధించిన ఒక గొప్ప అవగాహన ఇది. చనిపోయినప్పుడు నేను శరీరాన్ని మాత్రమే వదులుతాను అని ఎవరు అనుకోలేరు. ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి మాత్రమే అలా భావిస్తాడు. దేహాభిమానం ఉన్న వ్యక్తులు తాము చనిపోయామని భావిస్తారు. కానీ ఆత్మజ్ఞానం ఉన్నవారు పాత శరీరాన్ని వదిలివేసి వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తామని తెలుసుకుంటారు. 1902 జూలై 4వ తేదీన మద్రాసులో ఉన్న స్వామి రామకృష్ణానందకు కలలో కనిపించి, స్వామి వివేకానంద, శశి నేను నా శరీరాన్ని వదిలివేశాను అని చెప్పారు. ఆ తర్వాత రోజు కలకత్తా నుంచి స్వామీజీ మరణించారని టెలిగ్రామ్ వచ్చింది. స్వామీజీ లాంటి వారు దేహాన్ని వదిలివేస్తారు. మనకు ఆధ్యాత్మిక అనుభవం లేదు కనుక మనల్ని మనం కేవలం శరీరంగా భావించుకుంటాం. దానిని వదులుకోవడానికి బాధపడతాం. నేను దివ్యమైన ఆత్మను అన్న భావం మనకు కలగలేదు. కానీ ఆ భావం స్వల్పంగా మనలో ఉంది. ఈ కొంచెం భావం మొత్తం హిందూ వ్యవస్థలో ఉంది, బౌద్ధుల్లోనూ జైనుల్లోనూ ఉంది. మనం శరీరాన్ని వదిలాం అంటాం. శాస్త్ర జ్ఞానం లేని వ్యక్తి కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా ఆయన దేహాన్ని త్యజించాడు అంటున్నాడంటే నేను అనే శరీరభావం లేదన్నమాటే కదా. మన దేశంలోని 50 మంది ఆత్మ శరీరాన్ని వదిలివేస్తుంది అన్న భావన కలిగి ఉన్నారు. పాశ్చాత్యులు ఇంగ్లీష్లో సాధారణంగా కిక్డ్ అవే ది సోల్ అంటూ ఉంటారు. పాశ్చాత్యులకు అంతా శరీరమే అన్న భావం ఉన్న కారణంగా వారి శరీరం ఆత్మను తోసేసిందని అంటారు. అందుకని వారు మృత శరీరాన్ని భద్రపరచడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. మనం శరీరం పని అయిపోయిందని శరీరాన్ని కాల్చివేస్తాం. వీలైనంత త్వరగా మనం శరీరాన్ని దహనం చేస్తాం. కానీ పాశ్చాత్యులు శరీరంతో పాటు అతను వాడుకునే వస్తువులను కూడా సమాధిలో ఉంచి అతని పనివారిని, ఆడవారిని అందరినీ చంపి అందులో వేసేవారు. ఈజిప్ట్లో ఇలా ఉండేది. శరీరమే సర్వం అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తారు. శరీరంలో జీవం లేదు కాబట్టి ఆత్మభావన కలిగిన వారు దాని పని అయిపోయిందని శరీరాన్ని వదిలివేస్తారు. అందువల్ల మనం శరీరాన్ని కాల్చివేస్తాం. ఈ శరీరం రసాయనిక పదార్థాల కలయికే కాబట్టి శరీరం కాలి బూడిద అయ్యాక దేని రసాయనం దానిలోకి వెళ్ళిపోతుందని ఈశోపనిషత్తులో చెప్పబడింది. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన వాక్యం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢః నా అపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. ఈ శ్లోకంలో 2 విధాలుగా మూడుని దృష్టి ఇంద్రియాలకే పరిమితమని, జ్ఞాని దృష్టి ఇందుకు విరుద్ధంగా ఉండి విషయాన్ని వేరుగా చూస్తాడని చెప్పబడింది. శరీరంలో నీవు ఉన్నప్పుడు, శరీర సుఖాలను అనుభవిస్తున్నప్పుడు, చివరకు శరీరాన్ని వదిలివేసేటప్పుడు ఈ మార్పులన్నిటినీ గమనిస్తున్నట్లు ఒక ఉనికి ఉంటుంది. ఈ జ్ఞానం జ్ఞానచక్షువులకే తెలుస్తుంది. సూక్ష్మమైన జ్ఞాన దృష్టితో చూసినప్పుడే ఈ విషయం బోధపడుతుంది. ఈ శరీరంలో ఆత్మ ఉంది. మనం చనిపోయినప్పుడు ఆత్మ ఉండిపోతుంది. ఉత్క్రామంతం శరీరం నుంచి విడివిడి, స్థితం వాపి శరీరంలో పనిచేస్తున్నప్పుడు, భుంజానం వా గుణాన్వితం సత్వ రజో తమో గుణాలు శరీరంలో నుండి అనుభవిస్తూ మూఢాన అను పశ్యంతి. మూఢులు ఈ ఆత్మ సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. పశ్యంతి జ్ఞానచక్షుషః. జ్ఞానచక్షువులు గలవారు ఇప్పుడు కూడా ఆత్మ ఉందని చూడగలుగుతారు. శరీర మనసులతో ఎల్లవెళ్ళ అన్నిటినీ చూస్తూ జీర్ణావస్థకు వచ్చిన శరీరాన్ని పనికిరాదని వదిలివేసి ఒక చుక్క కూడా కన్నీటిని కార్చకుండా కొత్త శరీరాన్ని పొంది మరలా జీవితం ఆరంభిస్తారు. మన దేశంలోనే అద్భుతమైన ఈ విషయం చెప్పబడింది. ప్రపంచంలో మరెక్కడ ఈ విషయం ఇంత స్పష్టంగా చెప్పబడలేదు. హిందూ మతం నుండే ఇది బౌద్ధ జైన మతాలకు వ్యాపించింది. ఈ విషయాలన్నింటినీ ప్రాచీన కాలంలో ఇతర సాంప్రదాయాలను అనుసరించే వారు కూడా ఇష్టపడ్డారు. అదే పాశ్చాత్య దేశమంతటా దావానలంలాగా ఈ కాలంలో వ్యాప్తి చెందుతుంది. ఆత్మ లేనప్పుడు వేరొకడు ఉండాలి. ఆత్మ అంటే మనుషులని దైవం. దైవభావన లేనట్లయితే మనలో వ్యక్తమయ్యేది దెయ్యమే.
మనలో ఆ విధంగా దెయ్యానికి బదులుగా దేవుడు అభివ్యక్తమయ్యేటట్టు చూసుకోవాలి. ప్రస్తుతం ఇతర జాతీయులు కూడా కర్మ సిద్ధాంతం, పునర్జన్మలను గుర్తించి మన భావాలను స్వీకరిస్తున్నారు. శాస్త్రీయంగా బలీయంగా లేని దానిని పారద్రోలి శాస్త్రంతో నిరూపించగల మన భావాన్ని అనుసరించడానికి వారంతా ఆసక్తిని చూపుతున్నారు. దివ్యత్వం ఏ విధంగా ఉందో ప్రయోగం ద్వారా ఖచ్చితంగా చూపలేరు, కానీ అది హేతుబద్ధంగా ఉంది కాబట్టి అంతా ఈ పునర్జన్మను విశ్వసిస్తున్నారు. దీనిని అందరికీ తెలియజేయవచ్చని మన దేశంలోని జ్ఞానులు అంటారు. శ్రీరామకృష్ణుడు చెప్పింది ఇక్కడ వర్తిస్తుంది. కొబ్బరికాయలు రెండు రకాలైనవిగా ఉంటాయి: కొబ్బరి బొండం, ఎండు కొబ్బరికాయ. పచ్చి కొబ్బరి బొండంలో కొబ్బరి టెంకకు బాగా అంటుకుపోయి ఉంటుంది. కొబ్బరిని తీస్తుంటే కొబ్బరి కింద టెంక నలుపు కూడా కలిసి వస్తుంది. అది సామాన్య మానవుని బుద్ధికి పొలికగా చెప్పబడింది. మనం ఎంతవరకు శరీరంతో ఏకమై ఉంటాం కాబట్టి శరీరానికి ఏమైనా జరిగితే దాని తీవ్రత జీవాత్మకు అడ్డుకుంటుంది. అయితే ఎండు కొబ్బరి టెంకను వదిలివేసిన కారణంగా దాన్ని కదిలించినప్పుడు కడకడా అని శబ్దం చేస్తుంది. అది పూర్తిగా టెంక నుండి విడిపడింది. ఇదే ఆత్మానుభవ స్థితి. అంటే ఆత్మ, దేహం కొబ్బరి టెంకలాగా విడిపడడం. ఇది అద్వితీయమైన సత్యం. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అన్న అనుభూతి అప్పుడు కలుగుతుంది. పాశ్చాత్య దేశ చరిత్రలో ఒక్కగానొక్కడు ఈ అనుభూతిని పొందాడు. ఆయన సోక్రటీస్. ప్లేటో సోక్రటీస్ మరణాన్ని చక్కగా వర్ణించాడు. మనం సహజంగా ధైర్యం లేకుండా మృత్యువును ఎదుర్కోలేం, కృంగిపోవడమో భయపడమో చేస్తుంటాం. సోక్రటీస్ మరణానికి ముందు ప్రశాంతంగా, నిర్మలంగా, నిర్భయంగా ఉన్నాడు. దివ్యానుభూతిని పొందిన కారణంగా ఆ విధంగా ఉన్నాడు. విషాన్ని మింగిన అక్కడ చుట్టూ ఉన్న వారి కంటే చాలా ప్రశాంతంగా ఉండగలిగాడు. తక్కిన వారంతా చెదిరిన మనసుతో ఉన్నారు. కొంతమంది విలపిస్తూ ఉన్నారు. చిన్న పెద్ద స్త్రీలందరినీ సోక్రటీస్ మందలించాడు. వీరి ఏడ్పుల వల్ల నాకున్న ప్రశాంతత చెదిరేలా ఉంది. ముందు ఈ స్త్రీలను బయటికి పంపి అన్నాడు. వారిలో నుంచి క్రైటో అన్న వృద్ధుడు, సోక్రటీస్, నిన్ను ఏ విధంగా పొడ్చుమంటావు అని అడుగుతాడు. క్రైటో, నీవు ఈ ప్రశ్న అడిగే ముందు నాలో ఉన్న నిజమైన నన్నుని పట్టుకో అని సోక్రటీస్ చిరునవ్వుతో అంటాడు. ఇక్కడ ప్రతి పదంలోనూ మన వేదాంత భావాన్ని చూడవచ్చు. ఈ శరీరాన్ని గుర్తించావు, సంతోషించు క్రైటో. కానీ ఈ శరీరాన్ని మాత్రం ఇతర శరీరాలను ఎలా చేస్తారో అలాగే చెయ్యి అని చెప్తాడు. ఇక్కడ మనం జ్ఞానం వల్ల పొందిన ప్రశాంతతను, సమన్వయాన్ని, తాను ధైర్యంగా ఉండడమే కాక చుట్టూ ఉన్న వారందరినీ ఊరడించడం చూశాం. ఇది ఒక అనుభవమే కానీ ఒక పాఠం కాదు. సోక్రటీస్ ఆత్మజ్ఞానాన్ని పొందాడు, కానీ ఆ స్థితిని చుట్టూ ఉన్న గ్రీకులు గుర్తించలేక సోక్రటీస్ ఏథెన్స్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని అతని మీద నింద మోపి కోర్టులో కేసు నమోదు చేశారు. అప్పుడు న్యాయస్థానం విషం తాగి మరణించమని తీర్పునిచ్చిన కారణంగా అలా జరిగింది. ఇది ఎంత విషాదకరమైన సంఘటన. దేశంలో గొప్ప విలువలున్న పౌరుడిని ఏథెన్స్ ప్రజలు అర్థం చేసుకోలేక వేసిన శిక్ష అది. సోక్రటీస్ కనుక భారతదేశంలో ఉండి ఉంటే మేము మా ఆధ్యాత్మిక సంస్కృతి వల్ల అతని యొక్క ప్రతి పదాన్ని అర్థం చేసుకుని ఉండేవాళ్ళం అని స్వామి రంగనాథానంద గ్రీస్, అమెరికా, యూరప్లో చెప్పారు. ఆధ్యాత్మిక సంస్కృతి లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఆ విధంగా జరిగింది. బర్ట్రాండ్ రసెల్స్, ప్రజలు నేర్చుకోగలిగిన దానికన్నా త్వరగా కనుక వారికి బోధిస్తే నీవు కష్టాలను ఆహ్వానించుకున్నట్లు అవుతుంది అంటారు. ఈ విషయాన్ని మనం సోక్రటీస్, క్రీస్తు జీవితాల నుంచి తెలుసుకున్నాం. ఏథెన్స్ ప్రజలు అవగాహన లోపం వల్ల సోక్రటీస్ను పోగొట్టుకున్నాం అని ప్లేటో చింతించాడు. ప్లేటోకి ప్రజాస్వామ్యం అంటేనే అసహ్యం కలిగింది. ప్రజాస్వామ్యంలో మంచి అవగాహన, నీతి, ఓర్పు ఉన్నట్లయితే అది నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవుతుంది. విద్య, మంచి సంస్కృతి, అభివృద్ధి కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో లేకుంటే ఆ వ్యవస్థ దోపిడీ వ్యవస్థగా మారుతుంది. మన రాజకీయాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రతి చోట కేవలం దోపిడీ విధానం, వీటిని ధ్వంసం చేయడం చూస్తున్నాం. కొంత క్రమశిక్షణ కనుక పాటించగలిగితే మనం ఈ దోపిడీ విధానాన్ని తగ్గించవచ్చు. మనకు గొప్ప గురువుల వల్ల బోధించబడిన ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి. ఉదాహరణకు స్వామి వివేకానంద ప్రజాస్వామ్యం గురించి చెప్తూ మనదంతా పెత్తందారీ వ్యవస్థగానే ఉంది, దీనిని మనం నశింపచేసి నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకురావాలి, సంస్కృతిని విద్యతో కలిపి మన ప్రజలను మేల్కొల్పాలి అన్నారు. కేవలం ఒక విద్యయే చాలదు. ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు చాలా మొరటుగా ప్రవర్తిస్తున్నారు. మనం చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలి. ఇవన్నీ కూడా అభిప్రాయాలు కావు, అనుభవపూర్వకమైన సత్యాలు. మన ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడిందో అదే ప్లేటో సంభాషణలో మనకు కనిపిస్తుంది. బ్రిటిష్ రచయిత ఒకరు ద మెసేజ్ ఆఫ్ ప్లేటో అనే పుస్తకంలో మీరు ప్లేటోను, సోక్రటీస్ను బాగా అర్థం చేసుకోవాలంటే
ఉపనిషత్తులు చదివితే తప్ప వారిలోని ఆ గొప్ప వ్యక్తులు మీకు బాగా అర్థం కారని వ్రాస్తూ కొన్ని ఉపనిషత్తుల నుంచి వేరు వేరు విషయాలు కూడా పేర్కొన్నారు. ఆ వాక్యాలు సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఆధునిక ప్రజానీకం ఉపనిషత్తుల పట్ల ఆసక్తిని పెంచుకోగలుగుతారు. జీవించడం, మరణించడం ఒకే యథార్థం యొక్క రెండు అంశాలు. ఈ బోధ ఋగ్వేదంలో చేయబడింది. యస్య ఛాయ అమృతం యస్య మృత్యు, పుట్టిగా చావు రెండు ఒకే యథార్థం యొక్క ఛాయలు అని చెప్పబడింది. కాబట్టి మనం యథార్థాన్ని తెలుసుకోవాలి అంటే ముందు చావు పుట్టుకలను గురించి తెలుసుకోవాలి. కేవలం బ్రతకడం తెలిస్తే చాలదు. నేటి సమాజానికి జీవించడమే తెలుసు కానీ మరణం గురించి తెలియదు. ఆధునిక కాలంలో మరణం పట్ల కొంత ఆసక్తి పెరుగుతుంది. మానవుడు అమరజీవి. ఈ రెండింటిని ఒకే చోట కలిపినట్లయితే భయం తొలగిపోతుంది. ఈ బోధ మన దేశానికి మరింత అవసరం. చావు అంటే మనకు చాలా భయం. మా ఇంట్లో చావుని గురించి మాట్లాడినట్లయితే ఏయ్, చావుని గురించి మాట్లాడవద్దు అనేవారు అని స్వామి రంగనాథానంద చెప్తుండేవారు. ఆ మాట అంటేనే భయం. నేను మరల అనేవాడిని. చావు పట్ల భయం కలిగి ఉండడం వల్ల నీవు నిజంగా చనిపోయేదానికన్నా ముందుగానే చేస్తావు. పిరికి వాళ్ళు పదే పదే చేస్తుంటారు, కానీ ధైర్యస్తుడు ఒకేసారి మరణిస్తాడు అని షేక్స్పియర్ చెప్పాడు. ఇది సత్యం. చావు పట్ల భయమన్న దేశం గొప్పది కాజాలదు. చావును ఎదుర్కోగలిగితేనే శక్తివంతమవుతుంది. ఆధునిక కాలంలో ఈ విషయాన్ని స్వామీజీ మనకు నేర్పారు. ఈ శ్లోకంలో ఆత్మ, శరీరం పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టుగా జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుందని చెప్పారు. ఒక్కొక్కసారి కొత్త వస్త్రాన్ని కూడా వదిలివేయడం చూస్తుంటాం. సాధారణంగా వృద్ధులు అయిన తర్వాతే మరణిస్తుంటారు. చిన్న వయసులోనే మరణించడం తక్కువగానే ఉంటుంది. ఇక 23వ శ్లోకం యొక్క అర్థాన్ని వచ్చే వీడియోలో మనం చూద్దాం.